సో ఇవాళ మనము ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ బీటెక్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ M1లో వస్తుంది మనకి, లేదంటే M2లో వస్తుంది కొన్ని కాలేజెస్లో. అయితే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ చాప్టర్. కంపల్సరీ ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ కానీ వీళ్ళకైతే మ్యాథ్స్తో పాటు సెకండ్ ఇయర్లో వాళ్ళ కోర్ బ్రాంచ్లో వచ్చేదానికి కూడా అవకాశం ఉందన్నమాట ఈ చాప్టర్ అనమాట. అయితే చాలా ఇంపార్టెంట్ సిగ్నల్స్ వాళ్ళకి, అండ్ చాలా ఈజీ కూడా ఈ చాప్టర్. ఓకే, పూర్తిగా మనకి ఇక్కడ ఉన్న కనిపిస్తున్న ఫార్ములాస్ డిపెండ్ అయ్యి వీటి బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. రైట్, చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎట్లయితే మనము డిఫరెన్షియల్ ఆఫ్ ఎక్స్ అనేది 1 అంటున్నామో, అట్లా లాప్లాస్ ఆఫ్ 1 అనేది ఒక ఫార్ములా ఉంటుంది దానికి. ఓకే, సో లాప్లాస్ ఆఫ్ 1 అంటే 1/s, లాప్లాస్ ఆఫ్ t అంటే 1/s². ఓకే, చూడండి ఇక్కడ రాస్తాను, లాప్లాస్ ఆఫ్ t అంటే 1/s². అయితే ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది, ఎందుకంటే లాప్లాస్ ఆఫ్ t పవర్ n అంటే n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. లాప్లాస్ ఆఫ్ t పవర్ n అంటే n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. తర్వాత లాప్లాస్ ఆఫ్ e పవర్ ఆఫ్ at అంటే 1/s మైనస్ a. లాప్లాస్ ఆఫ్ e పవర్ ఆఫ్ మైనస్ at అంటే 1/s ప్లస్ a, 1/s ప్లస్ a. లాప్లాస్ ఆఫ్ sin at అంటే a/s² ప్లస్ a². లాప్లాస్ ఆఫ్ cos at అంటే s/a² ప్లస్ a². చూడండి, ఈ రెండుకి ప్లస్ వస్తుంది. మామూలు సైన్ ఫంక్షన్ కానీ కాస్ ఫంక్షన్ కానీ వస్తే డినామినేటర్లో s² ప్లస్ a² వస్తుంది, కానీ sin at అంటే a/a² ప్లస్ a² వస్తుంది. cos at అంటే s/s² ప్లస్ a² వస్తుంది. అది ఇంపార్టెంట్. సైన్ అంటే చిన్న వాల్యూని పెట్టుకోండి, చిన్న వాల్యూకి జస్ట్ కాన్స్టెంట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదే ఫంక్షను sin hat అనుకోండి, a/a² మైనస్ a². cos hat అనుకోండి, s/a² మైనస్ a². సో ఈ విధంగా మనకి ప్రధానంగా ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని ఉంటాయి. మనకి ముఖ్యంగా ఇది నేర్చుకోండి, l ఆఫ్ t పవర్ ఆఫ్ n అంటే n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. తర్వాత sin at cos at నేర్చుకోండి. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఒక సింపుల్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, l ఆఫ్ e పవర్ 3t. నేనేం చెప్పాను, అది ఇంపార్టెంట్. ఏం చెప్పాను, l ఆఫ్ e పవర్ ఆఫ్ at అంటే 1/s మైనస్ a, 1/s మైనస్ a. ఆ విధంగా చూసుకుంటే l ఆఫ్ e పవర్ 3t ఏమవుతుంది నాకు, 1/s మైనస్ 3, అంతే కదా, a ప్లేస్లో 3 ఉంది అంతే. నెక్స్ట్ ఇది చూడండి, దీన్ని ఎలా రాసుకోవాలంటే e పవర్ 3t పక్కనే 5 ఉంది, e పవర్ 3t పక్కనే 5 ఉంది. మనకి హై స్కూల్ స్టాండర్డ్లో మనం చదువుకున్న ఫార్ములాస్ ఉంటాయి కదా. సో దాంట్లో లాస్ ఆఫ్ ఇండిసెస్లో ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n అంటే ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n. సో ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n అంటే ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n. ఇప్పుడు ఇలా ఇస్తే ఇలా రాసుకోవచ్చు కదా. అప్పుడు ఈ పవర్ ఆఫ్ 3t ప్లస్ 5 ఎట్లా రాసుకోవచ్చు, నేను ఈ పవర్ 3t ఇంటూ ఈ పవర్ 5 రాసుకోవచ్చు, ఈ పవర్ 3t ఇంటూ ఈ పవర్ 5 రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ పవర్ 5 కాన్స్టెంట్ కదా. సో ఇప్పుడు దీనికి లాప్లాస్ అనేది, ఎందుకంటే మన కాన్స్టెంట్తో లాప్లాస్కి మల్టిప్లై అవుతుంటే అవసరం లేదు, ఇది ఇప్పుడు మల్టిప్లై అవుతాం కదా, ముందర రాసుకునేసాను. ఈ పవర్ 5 ఇంటూ l ఆఫ్ ఈ పవర్ 3t. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఇది ఒక వాల్యూ 2 or 3 కాబట్టి మనం ముందు రాసుకునేస్తాం అంతే. కాబట్టి ఈ పవర్ 5 ఇంటూ l ఆఫ్ ఈ పవర్ 3t అంటే ఏంది, 1/s మైనస్ 3. ఎందుకు, l ఆఫ్ ఈ పవర్ ఆఫ్ at అంటే 1/s మైనస్ a, l ఆఫ్ ఈ పవర్ 3t అంటే 1/s మైనస్ 3. నెక్స్ట్ ఓకే, ఇక్కడ చూడండి, 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3t, 2 ఇంటూ l ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3t అంటే 2 ఇంటూ l ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3t అంటే ఏమొస్తుంది నాకు, 1/s ప్లస్ a. మైనస్ ఉంటే 1/s ప్లస్ a, ప్లస్ ఉంటే 1/s మైనస్ a. ఈ పవర్ ఆఫ్ at అంటే 1/s మైనస్ a, ఈ పవర్ ఆఫ్ మైనస్ at అంటే 1/s ప్లస్ a. సో అప్పుడు ఏమొస్తుంది నాకు, 1/s ప్లస్ 3, 1/s ప్లస్ 3. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్, l ఆఫ్ sin 2t, l ఆఫ్ sin at అంటే ఏంది, ఇక రాస్తాను చూడండి, l ఆఫ్ sin at అంటే a/s² ప్లస్ a², a/s² ప్లస్ a². సో ఇప్పుడు ఏమవుతుంది నాకు, సింపుల్గా ఇది 2/s² ప్లస్ 2². ఆన్సర్ a/s² ప్లస్ a², 2/s² ప్లస్ 2² అంటే 2/s² ప్లస్ 4, 2/s² ప్లస్ 4. ఓకే, నెక్స్ట్
ఇక్కడ చూడండి ఎల్ ఆఫ్ సైన్ స్క్వేర్ 2t. జనరల్గా దీనికి మనకు ఫార్ములా లేదు, సైన్ స్క్వేర్ సైన్కి ఉంది. చూడండి ఇక్కడ మళ్ళీ రాస్తాను చూడండి. మనకేంటంటే ఎల్ ఆఫ్ సైన్ ఏటీ, ఎల్ ఆఫ్ సైన్ ఏటీ అంటే a/s² ప్లస్ a², a/s² ప్లస్ a². ఎల్ ఆఫ్ కాస్ ఏటీ, ఎల్ ఆఫ్ కాస్ ఏటీ అంటే s/s² ప్లస్ a², s/s² ప్లస్ a². ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది. అప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలంటే ఇది కూడా మనకి ట్రిగ్నామెట్రిక్ ఇంటర్మీడియట్ చదువుకున్న టైంలో మనకి 2θ ఫార్ములాస్ కొన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి కాస్ 2θకి మనకి రెండు రకాల ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి 1 ప్లస్ ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని 2 cos square theta minus 1 or 1 minus 2 sin square theta. దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు. ఓకే, ఎలా రాసుకోవచ్చు చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి cos square theta ఉందనుకోండి, cos square theta ఉందనుకోండి, దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 plus cos 2θ/2 రాసుకోవచ్చు. 1 plus cos 2θ/2 రాసుకోవచ్చు cos square theta. sin square theta ని 1 minus cos 2θ/2 రాసుకోవచ్చు. sin square theta ని 1 minus cos 2θ/2 రాసుకోవచ్చు. cos square theta అంటే 1 plus cos 2θ/2, sin square theta అంటే 1 minus cos 2θ/2. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు నేను 1 minus cos 2θ, 2 into θ అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ 2t కదా, సో 2 into 2t/2 అంటే 1 minus cos 4t/2. ఇప్పుడు దీనికి లాప్లాస్ అప్లై చేసుకుంటే ఏమొస్తుంది నాకు, సింపుల్గా లాప్లాస్ ఆఫ్ 1/2 మైనస్ లాప్లాస్ ఆఫ్ cos 4t/2. ఓకే, సో జనరల్గా లాప్లాస్ ఆఫ్ 1 అంటే ఏంది, 1/s. లాప్లాస్ ఆఫ్ 1/2 అంటే ఏమొస్తుంది నాకు 1/2 into 1/s. ఎందుకు 1 అంటే 1/2 into 1/2 into 1 రాసుకోవచ్చు కాబట్టి 1/2 into 1/s మైనస్ ఈ 1/2 ముందు రాసుకునేసేయండి. ఇక్కడ ఏముంది నాకు cos 4t, cos 8t అంటే ఏంది s/s² ప్లస్ a² కాబట్టి s/s² ప్లస్ a². a అంటే 4 అంటే ఏమొస్తుంది నాకు 16 ఇస్ ది ఆన్సర్. 16 ఇస్ ది ఆన్సర్. ఓకే రైట్, ఒకసారి ఎస్. ఇప్పుడు చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి సైన్ ఇంటూ కాస్ ఉంది. ఇక్కడ మనకి ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయి చూడండి, ఇది ఎలా ఉంది, మనకి 2 sin a cos b ఉంది. అంటే ఆన్సర్ వచ్చేసి sin of a plus b plus sin of a minus b. అప్పుడు ఇదేమవుతుంది నాకు, మనకి ఇక 2 లేదు కాబట్టి ఏం చేయాలి మనం 1/2తో మల్టిప్లై 2తో డివైడ్ చేసుకుంటాం. సో ఈ విధంగా వస్తుంది మనకి. ఓకే ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకు 1/2 into 2 sin a cos b ఎట్లా రాసుకోవచ్చు నేను, లాప్లాస్ ఆఫ్ sin of a plus b. sin of a plus b అంటే 5t ఒక 2t 7t ప్లస్ లాప్లాస్ ఆఫ్ 5t minus 2t అంటే 3t sin 3t. ఇదేమవుతుంది నాకు sin 80 అంటే a/s² ప్లస్ a² కాబట్టి 7/s² ప్లస్ 7² అంటే 49 ప్లస్ 3 అంటే 3/s² ప్లస్ 3² అంటే 9. 3² అంటే 9. యాక్చువల్గా అంటే sin. చూడండి 2 sin a cos b ని sin of a plus b ప్లస్ sin of a minus b గా రాసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది అన్నమాట. రైట్, క్లియర్? ఓకే.